అండి. హలో రాఘవరావు గారు మాట్లాడేది? నేనే మాట్లాడుతున్నా సార్. రాఘవరావు గారు, మీ పిల్లలు ఏం చేస్తుంటారు? మా అబ్బాయి యూఎస్లో జాబు, మా అమ్మాయికి పెళ్లి చేశాను. దేనికి సార్? మీ అబ్బాయి పేరేమన్నారు? కార్తీక్ సార్. రాఘవరావు గారు, మీ అబ్బాయి ఫారెన్ ఉంటున్నాడు కదా, ఇక్కడ ట్రైన్లో అరెస్ట్ చేస్తున్నాం. దేనికి సార్? ఏమైంది సార్? ఏమైంది సార్? ఏమైంది సార్? ఏం మాట్లాడుతున్నా సార్? సార్ సార్ మా కూడా అటువంటి వాడు కాదు సార్. అది ఇక్కడ లోకల్లో డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు, అందుకని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నాం. మీకంత రోడ్డు ఉంటే వాట్సాప్లో ఎఫ్ఐఆర్ పంపిస్తాను, చెక్ చేసుకోండి. మీకంత రోడ్డుగా ఉంటే వీడియో కాల్ చేస్తాను, చూడండి. మా వాడికి ఫోన్ ఇవ్వండి సార్, ఒకసారి మాట్లాడతాం. సార్ సార్ అలా ఇవ్వకూడదు, మీ అబ్బాయి ఫోను సీజ్ చేశాం. మీరు కాల్ చేస్తే ఇందులో మీరు కూడా ఇరుక్కుంటారు. ముందు మీరు ఫోన్ కట్ చేయకుండా వినండి. దీని గురించి లోకల్ పోలీసులు మీరు వెళ్ళి చెప్పకండి, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఇక్కడ బెయిల్ కోసం మేము అరేంజ్ చేస్తున్నాము. డీటెయిల్స్ పంపిస్తాను, 5 లక్షలు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. కింద ఫోన్లో డబ్బులు ఉన్నాయి సార్, కిందకి వెళ్ళి పంపిస్తాను సార్. ఏంటండి? మీరు వచ్చింది నా కోసం కాదా? లేదు, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అది 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 ఏమి పోయినట్టు అన్నాడు? లేదు సార్, మీకు ఫోన్ వచ్చింది కదా, ఫోన్ ఇవ్వండి సార్, మాట్లాడదాం. హలో, ఎవరు సార్? నేను పల్నాడు పోలీసు మాట్లాడుతున్నాం సార్. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. స్విచ్ ఆఫ్. సార్, ఇలాంటి ఫేక్ కాల్స్ నమ్మి మీరు ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోవద్దు.